హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ తేజ్ వ్లాగ్స్. ఈరోజు నేను మసాలా పల్లీలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ మసాలా పల్లీ మనము స్వీట్ షాప్స్లో కానీ స్వీట్ బండ్ల దగ్గర కానీ కొనుక్కుంటాం కదా, అదే టేస్ట్తో సూపర్ టేస్టీగా ఉండేలాగా నేను ఈ మసాలా పల్లీలు అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇప్పుడు మనము తయారు చేసుకునే విధానం అయితే చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసేసుకొని 4 టేబుల్ స్పూన్స్ శనగపిండిని తీసుకుంటున్నానండి. కప్పు వైజ్ వచ్చేసి ఒక పావు కప్పు అయితే సరిపోతుందండి. ఇప్పుడు అందులోకి నెక్స్ట్ 4 టేబుల్ స్పూన్స్ వరిపిండిని తీసుకుంటున్నానండి. అదే అండి రైస్ ఫ్లోరు. ఇప్పుడు ఇలాగా తీసేసుకున్నాక పావు టేబుల్ స్పూను పసుపు వేసుకుంటున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్, నేను కలర్ కోసం వేసుకుంటున్నాను. నెక్స్ట్ మీ స్పైసీకి తగ్గట్టు కారం తీసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ 1 టేబుల్ స్పూను గరం మసాలా కూడా తీసేసుకుంటున్నానండి. పావు టేబుల్ స్పూను వేయించుకొని పెట్టుకున్న జీలకర్ర పొడిని కూడా తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా తీసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే తీసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇందులోకి ఫ్రెష్గా దంచుకొని పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. ఫ్రెష్గా ఉన్నదే తీసుకోండి, టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మనం అంతా మసాలా అంతా వేసేసుకున్నాక బాగా విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. స్పూన్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు, చేత్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. నేను ఇలా విస్కర్తో మిక్స్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనము అందులోకి ఒక చిన్న టీ గ్లాసు వాటర్ని తీసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎలాంటి వండలు లేకుండా ఇలాగా వీడియోలో చూస్తున్నట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా చూడండి, ఇలాగ మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూస్తున్నట్లుగా తీసుకోండి. మీకు ఒకవేళ గట్టిగా కనుక ఉంటే కొంచెం వాటర్ అనేది మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇలాగా కలిపేసుకున్నాక 1 కప్పు శనగిత్తనాలని తీసుకుంటున్నానండి, వేరుశనగ గుళ్ళు. ఇలాగా తీసేసుకున్నాక వేసుకున్న శనగిత్తనాలు అనేవి బాగా ఆ పిండికి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోండి. అప్పుడు పల్లీలకి బాగా మసాలా అనేది పట్టి బాగా మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పెట్టేసుకొని హై ఫ్లేమ్లో బాగా హీట్ అవ్వనివ్వాలండి. ఇప్పుడు మనము ఇందాక మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న పల్లీలని ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పల్లీలను అయితే ఒక్కొక్క పల్లీ ఇలాగా వీడియోలో చూస్తున్నట్లుగా వేసుకోవాలండి. ఇలా ఆయిల్లోకి పట్టే విధంగా పల్లీ పకోడీని వేసేసుకోవాలండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఒక్కసారి మనము కదలకుండా అలానే ఒక 2-3 నిమిషాలు అయితే ఉంచేసుకోవాలండి. పల్లీలు అనేవి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా క్రిస్పీగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే కనుక పల్లీలు అనేవి మాడిపోయి మనకి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు. చూడండి, ఇలా వీడియోలో చూసినట్లుగా గోల్డెన్ కలర్ వచ్చేస్తే ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా తీసేసుకొని ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. ఈ పల్లీ పకోడీని గాలికి అలానే వదిలేసేయండి బాగా పూర్తిగా చల్లారేంత వరకు. చల్లారిపోయాక ఒక 8-10 కంటైనర్ బాక్స్లో అయితే స్టోర్ చేసుకొని ఒక 15 డేస్ పాటు అయితే మనము ఇవి స్టోర్ చేసుకోవచ్చండి. అయినా మన పిచ్చి కానీ 15 డేస్ వరకు ఎందుకు ఉంటాయండి, వెంటనే అయిపోవు. ఈ పల్లీ పకోడీని మనము సాయంత్రం వేళలో ఎప్పుడైనా ఈజీగా చేసేసుకోవాలంటే ఈ పల్లీ పకోడీని మనము ఇంట్లో తయారు చేసేసుకోవచ్చండి. ఈ పల్లీ పకోడీ పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తింటారండి. ఈ పల్లీ పకోడీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.